మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ కోసం మనం ఎప్పుడైనా ప్రార్థించామా? అసలు మనకు నష్టం చేసిన వారిని క్షమించడం అనేది సాధ్యమేనా? యేసుక్రీస్తు శిలువపై ఉన్న ఆ క్షణాన్ని ఒక్కసారి ఊహించండి. చేతుల్లో కాళ్లల్లో మేకులు, శరీరమంతా గాయాలు, విపరీతమైన రక్తస్రావం. ఆయన్ని అవమానించిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు, శిలువ మీద మేకులు కొట్టిన వాళ్ళు అందరూ అక్కడే ఉన్నారు. బహుశా ఆ సమయంలో అక్కడున్న చాలా మంది అనుకుని ఉంటారు, శిలువకు వేలాడుతున్న క్రీస్తు కోపంతో తమను ఏదైనా అంటాడని. కానీ ఆయన నోటి నుండి వచ్చిన మాటలు మాత్రం అక్కడున్న వారినే కాదు, మొత్తం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేశాయి. తండ్రి, వీరిని క్షమించు, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు. శిలువపై అంతటి వేదన అనుభవిస్తూ కూడా అక్కడున్న వారిని నిందించలేదు, క్షమ కోసం ప్రార్థించాడు. ఈ ఘటన మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. క్షమించలేని హృదయం భారంగా ఉంటుంది, క్షమించే హృదయం దేవునికి దగ్గరగా ఉంటుంది. మీ బైబిల్ పరిజ్ఞానానికి చిన్న పరీక్ష అండి. ఈ అక్షరాల్లో దాగి ఉన్న కరెక్ట్ పదం ఏమిటో మీకు తెలిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్ లో రాయండి. క్లూ కూడా కింద రిఫరెన్స్ లో ఇచ్చాం.